కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తాండా అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా తాండా శివారులో పులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం ఓ ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. తాజాగా ఆదివారం మరోసారి ఓ ఆవుపై దాడికి యత్నించగా ఆవు త్రుటిలో తప్పించుకోగా ఆవు గొంతుపై తీవ్ర గాయమైంది. దీంతో రామారెడ్డి మండలంలోని స్కూల్ తాండా, భట్టు తాండా, జగదాంబ తాండా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక ఆవును చంపిన తర్వాత మిగిలిన అవశేషాలు, పంజా గుర్తులు తదితర ఆధారాలు పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పెద్ద పులి ఉన్నట్టుగా ధృవీకరించారు. రామారెడ్డి మండల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ అధికారులు, పోలీసులు సూచించారు. సిరికొండ, మాచారెడ్డి, ఇందల్బాయ్, దర్పల్లి అటవీ ప్రాంతాలలో సంచరిస్తున్న S12గా గుర్తించడం జరిగిందన్నారు. ఆవుపై పెద్ద పులి దాడి చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ రైతు ఆవుపై విషం చల్లాడు. ఒకవేళ పెద్ద పులి ఆవును తినేందుకు వస్తే విషప్రయోగం జరగడంతో పెద్ద పులికి ఏదైనా జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. కానీ ఒక్కసారి దాడి చేసిన తర్వాత మళ్లీ ఆవు దగ్గరికి పెద్ద పులి రాదని కూడా అధికారులు చెబుతున్నారు. గత 2 రోజులుగా అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రామచందర్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ప్రైమరీ రీసెర్చ్ సెంటర్ రామారెడ్డి. అయితే ఈరోజు అరౌండ్ 5 o'clock 5:30 మధ్యలో నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి కాల్ వచ్చిందండి. అయితే ఈ అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపిండ్రా లేదా, బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేమండి. ఒకవేళ పాయిజన్ బాడీ మీద టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు. ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి, టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక ఫర్దర్ వాళ్ళు రెస్క్యూ చేస్తారు, టైగర్ని రెస్క్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి పనిచేస్తున్నాను. మాకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిరికొండ రేంజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది. అట్ ఎనీ టైం పక్కనే మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్కి అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని పరిశీలించిన తర్వాత మా స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ చేసిండ్రు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము వెటర్నరీ డాక్టర్ని పిలిచి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఏంటంటే ఒకవేళ పాయిజన్ చేసి ఉంటే కనుక మళ్ళీ టైగర్ ఇక్కడికి వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా మేము ఈ క్యారికేస్ని అంటే క్యాటిల్ యొక్క కలేబరాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ మనం గుర్తించారా? ఈ టైగర్ వచ్చేసి ఇప్పుడు S12 టైగర్గా ఆల్రెడీ మా ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా, ఆ తర్వాత జగిత్యాల జిల్లా, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తిరగడము గమనించడం జరిగింది. మన ఈ పాయిజన్ మాంసం తిని
ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి, దాని యొక్క క్వాంటిటీని బట్టి అది మనమేమి ఇప్పట్లో ఈ స్టేజ్లో మేము నిర్ధారించలేము. సార్ వీళ్ళు ఎవరు ఒకే ఉద్దేశం, మనం టైగర్ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం. కాబట్టి మొట్టమొదలు మేము ఈ కళేబరాన్ని దహనం చేయడం జరిగింది. దీన్ని డిస్పోజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి మళ్ళీ మేము ఈ అడవి ప్రాంతంలో మొత్తము జల్లెడ పట్టేసి అసలు ఆనవాళ్ళు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు ఈ మాంసం తీసుకుంటారా లేకుంటే వాళ్ళకి అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో